వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం అంతా ఉన్నారు వాస్తు శాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే. పూజ అనేది లేడీస్ చేస్తున్నారు, అది కామన్. ఈ మధ్య మన బాయ్స్ కూడా చేస్తున్నారు. బాయ్స్ చేస్తే మంచిదే అంటారా? మగవాళ్ళు బాయ్స్ అంటే మళ్ళీ పిల్లల కింద వస్తారు. మగవాళ్ళు అది ఎవరైనా చేయొచ్చు. పూజ అనేది ఒకరికి సంబంధించింది ఏం కాదు. అది ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది సంబంధం లేదు. ఎవరైనా ఆత్మ ఒకటే, ఆత్మల కింద లెక్క ఎవరైనా. కానీ అంటే మనం పరమాత్మని చేరుకోవడానికి, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం మనల్ని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే మనం ఆత్మని తెలుసుకోగలగాలి. అప్పుడే మనం పరమాత్మను తెలుసుకుంటాము. పూజ చేయటం అంటే ఏదో అక్కడ ఒక 4 సాంబ్రాణి కడ్డీలు ముట్టించి ఒక నైవేద్యం పెట్టి ఒక తంతులాగా చేయటం అనేది కాదు. ఒక సమర్పణ అంటే మన ఒక డెడికేషన్ తోటి పూర్తిగా సరెండర్ అయినట్టు ఉండాలి అక్కడ భగవంతుడికి. టక్క టైం అవుతుంది. మీరు చెప్పారు మగవాళ్ళు కూడా పూజ చేస్తున్నారని చెప్పేసి. అది ఎందుకు చేస్తున్నారంటే కొంతమంది మధ్య ఆడవాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మగవాళ్ళు కూడా పూజ చేస్తే బాగుంటుందంట, మనకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పేసి ఈ యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని సరే చేదస్తాలు అనండి, ఏదైనా అనండి, ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పకుండా ఏదో చెప్పాలని చెప్పేసి చెప్పటం. అట్లా లేడీస్ కూడా మగవాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేలా, మీరు ఇష్టం లేకపోయినా మీరు కూడా పూజ చేస్తే బాగుంటుందంట, కొంచెం ఆవు నెయ్యి వేయండి, అందులో కర్పూరం వెలిగించండి, హారతి తీసుకోండి అని అట్లా అలవాటు చేసి బలవంతంగా చెప్పి టక్క పని వెళ్ళిపోతాను, ఏదో అలా ముట్టించి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు. అలా చేయటం వల్ల ఫలితం రావడం అట్లా ఉంచి అది ఇంకా ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే మెంటల్గా నీకేమవుతుందంటే తెలియకుండానే ఇట్లా బలవంతం చేసినప్పుడు దేవుడి మీద కూడా వ్యతిరేకత వస్తుంది. ఇంట్లో ఏం అనలేక దాని మీద ఏమవుతుందంటే ఒక చిన్న క్లాసెస్ వస్తుంటాయి. ఎప్పుడైతే ఆ యొక్క పోరు వచ్చిందో, ఇంట్లో పోరు వచ్చినప్పుడు అన్ని రకాలుగా అది ఆర్థిక పరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి. అలా కాదు, నువ్వు నిజంగా నీకు ఇష్టం ఉంటే నువ్వు చేస్తుంటే ఓకే. అది కూడా ఎట్లా ఉండాలి, ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు సరెండర్ అయి ఉండాలి, డెడికేషన్ తోటి సమర్పణ చేసుకోవాలి. అన్నీ నువ్వే వదిలేయాలి. నేను నిమిత్త మాత్రమే, సర్వం మీరే, నా పని నేను చేస్తున్నాను, ఫలితం నా చేతిలో లేదు. భగవద్గీతలో ఏదైతే చెప్తారో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని, అసలు అర్థం అదే. భగవద్గీత మొత్తం కూడా అదే. అసలు ఒక రకం చెప్పాలంటే ఏంటంటే కర్మలు చెయ్యి, ఫలితం ఆశించొద్దు. కర్మలు చేస్తే, చేయాల్సిన కర్మలు చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పేసి తప్పించుకోవద్దు. దానికి వేరే సాకులు చూపించొద్దు. అదే అక్కడ గీతలు కూడా అదే చెప్పేది. యుద్ధం చేయాలనుకున్నప్పుడు, బాణం వేయాలనుకున్నప్పుడు వాళ్ళు నా సోదరులు, నా బంధువులు ఇనేది రాకూడదు, ఆ పదం రాకూడదు. నీకు యుద్ధం వచ్చింది, యుద్ధం వచ్చినప్పుడు చేయాలని తప్పదు. అదే రకంగా మనకు కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా యుద్ధం వచ్చింది. యుద్ధం అంటే అలాంటి యుద్ధమే కాదు, అది భౌతికపరమైన యుద్ధమే కాదు, మానసికపరమైన యుద్ధం కూడా. అంటే మనతో మనం పోరాడాల్సిన సమయం కూడా వచ్చింది. ఒక్కోసారి మన క్యారెక్టర్ని మనం సంస్కరించుకోవాల్సిన సమయం వస్తుంది. అసలు మనం ఏంటి, మనం ఎలా ఉన్నాం, మనం ఎదుటి వాళ్ళని నిందిస్తున్నాం, ఎదుటి వాళ్ళని అవమానపరుస్తున్నాం, ఎదుటి వాళ్ళని అనుమానిస్తున్నాం, ప్రతి ఒక్కదానికి ఎదుటి వాళ్ళ మీద వేస్తున్నాం మనం భారం. అది ఎంతవరకు నిజం, అసలు నేనేంటి, నేను ఎంతవరకు కరెక్టు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు నీకు భగవంతుడు సాక్షి, ఆయన ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు. ఎలా అంటే పూర్తిగా సమర్పించుకొని, నేనేమి చేయట్లేదు, దానికి నేనేమి కారణం కాదు అని చెప్పేసి ఎప్పుడైతే నిన్ను నువ్వు సంస్కరించుకొని నీకు నువ్వు సమాధానం చెప్పుకుంటున్నావో అప్పుడు ఒక చిన్న స్టార్ట్ అవుద్ది, వెలుగు స్టార్ట్ అవుద్ది. టైం పడుతుంది, ఇదంతా సాధన. దాంతోపాటు మన పూజ చేసుకోవటం అనేది అది ఏబిసిడ్లు ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. ఒక చిన్న పిల్లగాడు స్టార్టింగ్ ఓనమాలు నేర్చుకొని ఒక ఎల్కేజీ, ఒక కేజీస్కి ఎట్లయితే వెళ్తున్నాడో అది ఈ పూజ చేయడం అనేది దాంతో సమానం. కానీ అక్కడి నుంచి వెళ్ళాలి, చదువుకుంటూ వెళ్ళాలి. డిగ్రీ చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు, డాక్టరేట్ చేసుకోవచ్చు. అదే రకంగా ఇక్కడ కూడా మనం తెలుసుకోవడానికి చాలా ఉంటుంది అక్కడ.
ఇది జస్ట్ బేస్ ఇది. దాని ద్వారా నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే అలా తెలుసుకోగలుగుతావో అసలు దేనికి నీకు సంబంధం లేదు, ఒక సాక్షిభూతిలాగా ఉండగలుగుతావు నువ్వు. అప్పుడు నీకు ఏ వాస్తవంలో అంటావు, నీకు హ్యాపీగా ఉంటుంది లైఫ్. అది అంటే అది చాలామంది చూసే వాళ్ళకి ఏమంటుంది అంటే అంత ఈజీ కాదని అంటారు, కరెక్టే అది. కానీ దాన్ని అనుభవించి చేసి ఒక కొద్ది గొప్ప అనుభవపూర్వకంగా చెప్తాను నేను. అలా చేసుకోగలిగితే అంటే టైం పడుతుంది, ఇప్పుడు కాదు. ఇది దాదాపు 25 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూ ప్రతి ఒక్కదానికి కారణం వెతుక్కుంటూ ఎందుకు ఇలా ఎక్కడ అని చెప్పేసి పట్టుకుంటూ వస్తూ ఉంటుంటే అసలు మనలోనే దేవుడు ఉన్నాడు అనేది అర్థం అవుద్ది కొద్ది రోజులకు వచ్చేసరికి. దీనికోసం మన పూర్వీకులు ఎంతోమంది తపస్సులు చేసి మామూలుగా ఋషులు వీళ్ళందరూ కూడా దాన్ని కనుక్కోవడం కోసమే కొన్ని జీవితాలంతా కూడా త్యాగం చేసిన సందర్భాలు ఉన్నాయి. అవును. కాబట్టి సరే మనం అంత స్థాయి మనకు కాదు. మన ఉదయం లేచిన దగ్గర నుంచి మనం పని చేసుకోవాలి, మనకి సంపాదించుకోవాలి, మన కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏమీ తప్పదు. కానీ ఈ క్రమంలో నీకు నువ్వు కూడా సమయం కేటాయించుకొని నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఒక పూజ గది ఒక్కటే కాదు, పూజలో చేసుకోవడం తప్పేం కాదు. కానీ నీ కోసం నువ్వు ఒక అర్ధగంట సమయం కేటాయించుకుంటే ఆ అర్ధగంట సమయం నీతో నువ్వు మాట్లాడుకుంటే నీలో నుంచి అది ప్రతిరోజు ఉండాలి. ఏదో మాట్లాడుకోవడం అంటే కూర్చొని మాట్లాడుకోవడం కాదు. కళ్ళు మూసుకొని కూర్చొని ఏంటి అసలు నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది నీకు నువ్వే మాట్లాడుకుంటూ ఉంటుంటే సమాధానం దొరుకుతూ ఉంటుంటుంది. ప్రతిరోజు నిత్యం చేసుకుంటూ ఉంటే, సాధన చేసుకుంటూ ఉంటుంటే నువ్వు సపరేట్గా కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ ఖాళీగా నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నా, పక్క మనిషి మాట్లాడుతున్నా కానీ నిన్ను నువ్వు ఎలర్ట్గా ఉంచుకోవడానికి ఈ సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ సాధన ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళు జీవితాన్ని హ్యాపీగా, నీకు కోట్లు లేకపోవచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు తిరగకపోవచ్చు, కానీ ఉన్నంతవరకు మాత్రం హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. నీతో పాటు నీ పక్కనున్న వాళ్ళని కూడా సంతోషపరచడానికి అవకాశం ఉంది. నీ నుంచి ఇంకొక మనిషికి సమస్య రాదు, 100% రాదు. వేరే వాళ్ళ నుంచి నీకు సమస్య వస్తుందేమో, అది కూడా రాదు. ఉండే కొంది ఏమవుతుందంటే మనం షైన్ అయ్యే కొంది, అంటే ఒక ఇనుప కత్తికి పదును పెట్టే కొంది పదును అవుతూ ఉంటుంటుంది. అట్లా మనం ఎప్పటికప్పుడు మనం పదును పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పూజ ఒక్కటే చేయాలని ఏం కాదు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.